హలో హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే ఒక మంచి బర్త్‌డే స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ బీజీఎం అయితే ఇన్‌స్టాలో చాలా ట్రెండింగ్‌లో ఉంది. అందుకనేసి ఈ బీజీఎంకి బర్త్‌డే వీడియో అనేది చేశాననమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో వీడియో అనేది చూడండి. తర్వాత వీడియో ఎడిటింగ్‌లోకి వెళ్దాం. ఫ్రెండ్స్ నాకైతే కాఫీ టీస్ వల్ల ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్‌తో పాటు ఈ వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. అక్కడికెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కైన్మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది. చాలామంది నాకు కామెంట్ అనేది చేస్తున్నారు. ప్రతి ఒక్క వీడియోలోనూ ప్రీసెట్ లింక్ ప్రొవైడ్ చేయమనేసి. ఇక నుంచి ప్రతి ఒక్క వీడియోలో నేను ప్రీసెట్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. బట్ ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏందంటే ఈ ప్రీసెట్ లింక్ అనేది మీకు ఇంపోర్ట్ చేస్తే ఇంపోర్ట్ ప్రాబ్లమ్ ఏమైనా వస్తుందా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఎందుకంటే చాలామంది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కైన్మాస్టర్ అనేది యూజ్ చేస్తుంటారు కనుక కొందరికి ఇంపోర్ట్ కాకపోవచ్చు. ఈ కైన్మాస్టర్ యూజ్ చేసిన వాళ్ళకైతే ఇది ఇంపోర్ట్ అనేది అవుతుంది. మీకు ఇది కావాలంటే కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. డౌన్లోడ్ చేసుకోండి. వాట్సాప్ ఛానెల్‌లో పెట్టాను. అక్కడికెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేసి క్రియేట్ న్యూ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇంకో చిన్న రిక్వెస్ట్, చాలా కష్టపడి వీడియోస్ చేసి సింపుల్‌గా ప్రీసెట్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను కనుక మీరు చూసిన వాళ్ళందరూ ప్లీజ్ చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ మీకు వీడియో నచ్చకపోతే ఎండ్ వరకు చూడలేకపోయినా సరే సగం వరకు అనేది వీడియో ఓపెన్ చేసి పక్కన పెట్టి ప్లీజ్ చూసి సపోర్ట్ చేస్తాను ఆశిస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రీసెట్ లింక్ అనేది డౌన్లోడ్ చేసుకున్నారు కదా! అది ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్‌లో ఇంపోర్ట్ అని కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా మీరు డౌన్లోడ్ చేసుకున్న అంటే మీ ఫైల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇందులో మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్న ఆ ఫైల్‌పై ఇట్లా క్లిక్ చేయండి. ప్రీసెట్ లింక్‌పై ఇట్లా క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా ఇట్లా ఇంపోర్ట్ అనేది అవుతుంది. చూస్తున్నారు కదా! మీకు ఇట్లా ఇంపోర్ట్ అయిన తర్వాత ఇట్లా ఉంటుందన్నమాట. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే నేనిక్కడ యానిమేషన్ అన్నీ నేను మీకు ప్రొవైడ్ చేశాను. బట్ ఫోటో అనేది ఇక్కడ నేను మీకు ఎట్లా అనేది చెప్తాను. అది ఎట్లా యాడ్ చేయాలనేది. ఒక ఫోటోని ఇచ్చాను కనుక సో, ఫోటోకి యానిమేషన్ ఎట్లా యాడ్ చేయాలో అవన్నీ చెప్తాను. సో, ఇప్పుడు మనం ఫస్ట్ ఆడియో అనేది యాడ్ చేసుకుందాం. ఆడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఆడియో అనేది ఈ ప్రీసెట్ లింక్‌లో ఇవ్వలేదు. ఎక్కువ ఎంబీ ప్రాబ్లమ్ వల్ల. సో, ఇప్పుడు మీరేం చేస్తారంటే ఆడియో అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి ఆడియో ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నారో ఆడియో అనేది సెలెక్ట్ చేసుకొని బ్యాకొచ్చేయండి. బ్యాకొచ్చిన తర్వాత ఇప్పుడు మీరేం చేస్తారంటే రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఇక్కడ టెక్స్ట్స్ అన్ని కనిపిస్తున్నాయి కదా! ఇందులో మీకు ఏదైనా రీప్లేస్ కావాలంటే టెక్స్ట్‌పై క్లిక్ చేసి ఎడిట్ ఆప్షన్‌పై క్లిక్ చేసి మీకు నచ్చిన టెక్స్ట్ అనేది రీప్లేస్ పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్‌గా నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. ఆ టెక్స్ట్ కాకుండా వేరే టెక్స్ట్ ఏదైనా సరే నేను మార్చి చూపిస్తాను మీకు. ఇక్కడ ఓకే. మార్క్ 08 అని టైప్ చేశాను. ఓకేపై క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుందనమాట. బట్ ఇక్కడ ఏందంటే ఈ లీఫ్ యానిమేషన్ అనేది సగం వరకు వస్తుంది. ఇప్పుడు లీఫ్ యానిమేషన్‌పై క్లిక్ చేసి రైట్ సైడ్ స్క్రోల్ చేయండి ఇట్లా. స్క్రోల్ చేస్తున్నారు కదా! అది ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఇక్కడ ఎండ్ అవుతుంది కనుక ఇప్పుడు దీన్ని మీరు ఏం చేస్తారంటే ఈ మిడిల్‌లో ఈ కీఫ్రేమ్ అని ఉంది కదా! దాన్ని ఇట్లా రెడ్ మార్క్ నుంచి కొంచెం ఇట్లా జరుపుకొని ఇక్కడ వరకు ఇట్లా పెట్టుకోండి. పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుందనమాట. ఇప్పుడు ప్లే చేసి చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదా! ఇట్లా ప్లే చేశాను. ఇట్లా యానిమేషన్ అనేది వస్తుంది. బట్ ఇక్కడ ఏందంటే ఎండ్‌కొచ్చేసరికి మళ్ళీ ఫ్రంట్‌కెళ్ళిపోతుంది గదా! ఆ లీఫ్ పీఎన్‌జీ ఇమేజ్‌పై క్లిక్ చేసి ఎండ్‌లోకొచ్చేసరికి మళ్ళీ ఇదే పొజిషన్‌లో ఇట్లా పెట్టుకోండి. పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుందనమాట. సో, మళ్ళీ ప్లే చేస్తాను చూడండి. ఇట్లా ప్లే చేశాను చూస్తున్నారు కదా! ఇట్లా. సో, ప్రతి ఒక్కటి కూడా ఇట్లా టెక్స్ట్ అనేది ఇట్లా రీప్లేస్ పెట్టుకొని మీకు నచ్చిన యానిమేషన్ సెట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడేందంటే ఇక్కడ నుంచి ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్కడంటే ఇక్కడ డబుల్ బీట్ మార్క్ అనేది ఎక్కడైతే ఇచ్చానో అంటే 8 సెకండ్స్ దగ్గర చూస్తుంటారు కదా! కరెక్ట్‌గా 9 సెకండ్స్ అనుకోండి. ఇక్కడ ఇట్లా రెడ్ మార్క్ ఉంచేసి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే చూపిస్తాను మీకు జూమ్ చేసి. చూస్తున్నారు ఇక్కడ డబుల్ బీట్ మార్క్ ఇచ్చాను. ఇక్కడ నుంచి బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్‌పై క్లిక్ చేసి బ్యాకొచ్చేసి లేయర్‌పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. ఇప్పుడు మీ ఫోటోస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో మీరు ఎవరి ఫోటో అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోకి మాత్రం బ్యాక్‌గ్రౌండ్ ఉండొద్దనమాట. మీకు బ్యాక్‌గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేయాలో తెలియకపోతే ఆల్రెడీ టాపిక్ పైన వీడియో అనేది చేశాను. వీడియో లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడికెళ్ళి వీడియో చూడండి. వన్ క్లిక్‌తోనే హెచ్‌డీ క్వాలిటీలో బ్యాక్‌గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేయాలనేది మీకు క్లియర్‌గా తెలుస్తుందనమాట. సో, ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకున్న బ్యాకొచ్చేసి ఇప్పుడు ఈ ఫోటోపై క్లిక్ చేసి దీన్ని ఇట్లా పట్టుకొని ఈ సెకండ్ కీ ఫ్రేమ్ అంటే 10.900 మిల్లీసెకండ్స్ వరకు ఇట్లా ఎండ్ అవుతుంది కదా! సో, ఇక్కడ చూడండి పార్ట్‌గా నేను ఇచ్చాను. అక్కడ వరకు ఇట్లా ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరేం చేస్తారంటే క్రాపింగ్ ఆప్షన్‌పై క్లిక్ చేసి మాస్క్‌ని ఎనేబుల్ చేసుకొని ఫీదర్‌ని ఫుల్‌గా పెంచుకోండి. పెంచుకున్న తర్వాత ఇట్లా క్రాప్ అనేది చేసుకోండి మీకు నచ్చినంత. ఇట్లా చేసుకున్న తర్వాత బ్యాకొచ్చేయండి. బ్యాకొచ్చిన తర్వాత ఇట్లా జూమ్ అనేది చేసుకొని ఇట్లా పెట్టుకోండి పెద్దగా ఇట్లా. సో, ఇక్కడ మీకు ఏందంటే ఒక డౌట్ అనేది రావచ్చు. లీఫ్ అనేది కనిపిస్తుంది కదా! అని. సో, అది కూడా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దామంటే ఇట్లా ఫోటో అనేది పర్ఫెక్ట్‌గా ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత 3 డాట్ పై క్లిక్ చేసి సెండ్ బ్యాక్‌వర్డ్ పై క్లిక్ చేయండి. పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుంది. చూస్తున్నారు కదా! ఇట్లా. ఇప్పుడు దీనికి మనం కీ యానిమేషన్ అనేది యాడ్ చేయాలి. తర్వాత ఫోటో యాడ్ చేసుకుందాం. దాని తర్వాత కీ యానిమేషన్ చెప్తాను. లేయర్‌పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. ఇప్పుడు ఇంకో ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి.
నేనైతే ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకున్నా. సో, మళ్ళీ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ ఇట్లా ఇక్కడ వరకు జరుపుకొని ఇప్పుడు సేమ్ దీన్ని కూడా బ్యాక్‌కొచ్చేసి ఆ ఫోటోపై క్లిక్ చేసి క్రాపింగ్ ఆప్షన్ మాస్క్‌ని ఎనేబుల్ చేసుకొని ఫీదర్‌ని ఫుల్‌గా పెంచుకోండి. క్రాప్ ఇట్లా చేసుకోండి. మీకు ఫోటో ఏమైనా ప్రాబ్లమ్ అయితే ఇట్లా అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి సరిపోతుంది. బ్యాక్‌కొచ్చేసి ఇట్లా జూమ్ చేసుకొని మెయిల్‌లో ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత 3 డాట్ పై క్లిక్ చేసి సెండ్ బ్యాక్ పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుంది. ఇట్లా జూమ్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. చూస్తున్నారు కదా! సో, దాని తర్వాత ఫోటో అనేది ఇక్కడ ఆల్రెడీ ఉంటుంది. నేను ఇట్లా పెట్టుకున్నా. సో, ఎండ్ వరకు కూడా ఫోటోస్ అన్నీ ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. నేను ఇంకో ఫోటోని సెలెక్ట్ చేసి చూపిస్తాను. లేయర్ మీడియా. ఇప్పుడు మళ్ళీ ఇంకో ఫోటోని సెలెక్ట్ చేసుకున్న. బ్యాక్‌కొచ్చేసి ఈ ఫోటోని కూడా ఇట్లా జరుపుకుంటున్నా చూడండి. సో, ఇట్లా జరుపుకున్న తర్వాత క్రాపింగ్ ఆప్షన్ మాస్క్‌ని ఎనేబుల్ చేసుకొని ఫీదర్‌ని ఫుల్‌గా పెంచుకున్న. క్రాప్ అనేది ఇట్లా చేసుకొని బ్యాక్‌కొచ్చి దీన్ని కూడా ఇట్లా జూమ్ అనేది చేసుకుంటున్నా ఇట్లా. ఇట్లా జూమ్ చేసుకున్న తర్వాత 3 డాట్ సెండ్ బ్యాక్ పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. చూస్తారు కదా! సో, ఇట్లా పెట్టుకోండి. ఇప్పుడు దీనికి మనం కీ ఎలిమెంట్స్ అనేది యాడ్ చేయాలి కదా! స్టార్టింగ్‌లోకొచ్చండి. స్టార్టింగ్ ఫోటోకి ఎక్కడైతే మనం పెట్టామో ఓకే. ఇక్కడ పెట్టుకున్నాం కనుక ఇప్పుడు కొంచెం ఇట్లా జరుపుకోండి. ఇక్కడ వరకు ఇట్లా జరుపుకున్న తర్వాత ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసి స్టార్టింగ్‌లోకొచ్చండి. స్టార్టింగ్‌లోకొచ్చిన తర్వాత కిందకి స్క్రోల్ చేసి ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ ఇక్కడ పొజిషన్ వై అని ఉంది కదా! దీన్ని ఇట్లా రైట్ సైడ్‌కి అన్నట్లు ఇట్లా పెంచుకోండి. కిందికి పోయేటట్టు ఇట్లా పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుందన్నమాట. ఇట్లా చూస్తుండ్రు కదా! ఇప్పుడు కీ ఎలిమెంట్స్ అనేది ఎట్లా యాడ్ అవుతుందో మీకు చూపిస్తాను చూడండి. ప్లే చేశాను చూస్తున్నారు కదా! ఇట్లా స్క్రోల్ అవుతూ ఇట్లా వస్తుంది. దాని తర్వాత ఫోటో కూడా సేమ్ ఇట్లానే కీ ఫ్రేమ్ అనేది కొంచెం ఇట్లా జరుపుకోండి. ఇక్కడ వరకు జరుపుకొని ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ స్టార్టింగ్‌లోకొచ్చేసి కిందకి స్క్రోల్ చేసి ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ పొజిషన్ వైని ఇట్లా పెంచుకోండి. కిందకెళ్ళిపోతుందన్నమాట ఇట్లా. ఓకే. పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. సో, ఇప్పుడు మళ్ళీ ఇది కూడా ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఇట్లా చూస్తున్నారు కదా! ఇట్లా రివీల్ అవుతూ వన్ బై వన్ ఒక్కొక్కటి వస్తుంది. దాని తర్వాత ఫోటో ఇట్లా రివీల్ అవుతుంది. అండ్ ప్రతి ఒక్కటి ఇట్లానే సెలెక్ట్ చేసుకోండి ఎండ్ వరకు కూడా. సో, ఆల్మోస్ట్ మన వీడియో అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇట్లా స్టార్టింగ్‌లో అంటే 9 సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి బ్యాక్‌కొచ్చి లేయర్‌పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీనికి కావాల్సిన ఒక ఇంక్ స్ప్లాష్ వీడియో అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. నేను ఆ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా. బ్యాక్‌కొచ్చేసి ఇప్పుడు ఏం చేస్తారంటే ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ ఇట్లా రెడ్ మార్క్ నుంచి ఆ వీడియోపై క్లిక్ చేసి కత్తెర్ సింబల్ ట్రిమ్ రైట్ బ్యాక్‌కొచ్చేయండి. బ్యాక్‌కొచ్చిన తర్వాత ఇట్లా బ్యాక్‌కొచ్చేయండి. బ్యాక్‌కొచ్చిన తర్వాత స్క్రీన్ ఫిట్ అనేది ఇట్లా చేసుకోండి ఫుల్‌గా ఇట్లా. ఇట్లా చేసుకున్న తర్వాత కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి స్క్రీన్ చేసుకోండి. పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుంది. బ్యాక్‌కొచ్చేయండి. చూస్తున్నారు కదా! సో, ఇట్లా ఉంటుందన్నమాట వీడియో అనేది. ఇప్పుడు దీన్నే 3 డాట్ పై క్లిక్ చేసి డూప్లికేట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి బ్యాక్‌కొచ్చేసి దీన్ని ఇట్లా డ్రాగ్ చేసుకొని ఇట్లా పర్ఫెక్ట్‌గా అడ్జస్ట్‌మెంట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. మళ్ళీ 3 డాట్ డూప్లికేట్ తర్వాత ఫోటో ఉంది కదా! దాంట్లో ఇట్లా డ్రాగ్ చేసుకొని ఇట్లా పర్ఫెక్ట్‌గా సెట్ చేసుకొని పెట్టుకోండి. ఎండ్ వరకు కూడా ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకుంటాను ఆశిస్తున్నా. వీడియో అనేది లెంత్ అవుతుంది కనుక ఎక్కువ నేను చెప్పదలుచుకోలేను. స్టార్టింగ్‌లోకొచ్చేసి వీడియో అనేది సేవ్ చేసుకోవాలి. యారో మార్క్‌పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వీడియో క్వాలిటీ వెరీ హైలో పెట్టుకొని కింద సేవ్ యాస్ వీడియో అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. సో, ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.